హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీ అడ్మిన్ బిజీగా ఉండడం వల్ల మెంబర్గా నన్ను తీసుకున్నాడు. సో ఫ్యూచర్లో నా నుంచి మీకు వీడియోస్ రావాలంటే ఈ వీడియోకు మీరు సపోర్ట్ ఇవ్వాలి. ఎలా అంటే సింపుల్. ఫస్ట్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాక సూపర్ వీడియో అని కామెంట్ చేస్తే సరిపోతుంది. అది మరి అప్డేట్. మీ సపోర్ట్ నాకుంటే ఐల్ ట్రై మై బెస్ట్ డూ సో. ఇక లేట్ చేయకుండా మొదలెడదామా? ఈ మ్యారిట్స్ వెట్లాండ్స్ అనే పెద్ద బంజారు భూమి మీద శతాబ్దాలుగా ఎవరూ కాలు పెట్టలేదు. నార్త్ పార్ట్ విస్కౌంట్ లకోనాది, సౌత్ పార్ట్ బ్యారన్ ఫ్రాంటెరాది. విస్కౌంట్ లకోనా వల్ల మనిషి వచ్చి నార్త్ వెట్లాండ్స్ తన సొంతం అని చెప్పుకుంటున్నాడు. భూమి శుద్ధి అయ్యే వరకు వెయిట్ చేసి కష్టం లేకుండా ఫర్టైల్ భూమిని తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాడు. లాయిడ్ ఫ్రాంటెరా, బ్యారన్ ఫ్రాంటెరా పెద్ద కుమారుడు కూల్గా కాని కొంచెం సార్కాజంతో మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు చెప్పేది మేము మీ సామిభూమి మీద ట్రెస్పాస్ చేస్తున్నామని కరెక్టా? విస్కౌంట్స్ మనిషి కోపంగా రిప్లై ఇస్తాడు. అవును, విస్కౌంట్ సార్కి ఈ భూమి హక్కు ఇచ్చారు. మనిషి మళ్లీ మాట్లాడాలి అని ట్రై చేస్తాడు, కాని లాయిడ్ అతను చెప్పకుండా స్టాప్ చేస్తాడు. మనోళ్లం మాట్లాడుతుంటే కనిపిస్తలేదా? నేను లాయిడ్ ఫ్రాంటెరా, బ్యారన్ ఫ్రాంటెరా పెద్ద కుమారుణ్ణి. నీతో మాట్లాడటానికి ఏం లేదు. నిన్ను పంపిన తమ్ముణ్ణి తీసుకురా. మనిషి షాక్ అయ్యి బ్యారన్ని కలవాలి అని డిమాండ్ చేస్తాడు, కాని లాయిడ్ అతన్ని ఇరిటేటింగ్ ఈగా అని డిస్మిస్ చేస్తాడు. అయ్యో, నేను క్లియర్గా విన్నాను. ఏదో ఇరిటేటింగ్ ఈగ గంగుడులాగా అనిపించింది. లాయిడ్ కింగ్డమ్ ల్యాండ్ యాక్ట్ ఐటీ 321 బ్యారన్ ల్యాండ్ డెవలప్మెంట్ స్పెషల్ ఎగ్జెంప్షన్ నుంచి చదువుతాడు. ఈ లా ఉద్దేశమేంటంటే బంజారు భూమిని డెవలప్ చేసి శుద్ధి చేసిన భూమి మీద సొంతం స్థాపించటం. బంజారు భూమి అంటే 100 సంవత్సరాలుగా ఎవరూ లేని పొలం పనియో ఇళ్లు కట్టో లేకుండా ఉండాలి. ఈ భూమి డెవలప్ చేసినవారు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అది వాళ్లదంటారు. కండిషన్స్ ఏంటంటే ఫస్ట్, భూమిని డబ్బు కష్టం పెట్టి క్లియర్ పర్పస్తో డెవలప్ చేయాలి. సెకండ్, ఇళ్లు కట్టి ఉండగలం. థర్డ్, లాంగ్ టర్మ్ పొలం పని చేయగలం. ఫోర్త్, కనీసం ఎక్కువ క్రాప్తో ఒక పంట ప్రొడ్యూస్ చేయాలి. కట్ బ్యాక్ టు లాయిడ్ పంట క్రాప్ పట్టుకుని. అభినందనలు, మ్యారిట్స్ వెట్లాండ్స్లో ఫస్ట్ టైం పంటను చూస్తున్నారు. ఇప్పుడు మీ భూమి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. విస్కౌంట్ షాక్ అయ్యి కోపంగా ఉండి, ఇప్పటినుంచి ప్లాన్ చేశాడా? లాయిడ్ స్మర్క్ చేస్తూ పనివాళ్లు చియర్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్లతో డీల్ చేయడం నాకు ఫస్ట్ టైం కాదు. సీన్ ట్రాన్సిషన్ టు హెవీ వర్షం. పనివాళ్లు భూమిమీదు పనిచేస్తున్నారు. వర్షంలో కూడా పని సాగింది. లాయిడ్ సరియైన ప్లాన్స్ చేసి భూమిని పెర్ఫెక్ట్గా యూజ్ఫుల్ చెయ్యాలి అనుంది. టెక్స్ట్ ఆన్ స్క్రీన్. కన్స్ట్రక్షన్లో అద్భుత విజయం. సివిల్ ఇంజనీరింగ్లో పెద్ద విజయం సాధించిన లాయిడ్ సర్వేయింగ్ అండ్ డిజైన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయింది. బ్యారన్ బ్యారనెస్, హ్యావియర్, బేయన్ అండ్ టౌన్ పీపుల్తో అప్రూవల్ రేటింగ్స్ పెరిగాయి. కట్టు విస్కౌంట్ లకోనా కోపంగా చూస్తున్నాడు. ఏంటి, రీక్లైమ్డ్ ల్యాండ్ మైగ్రేషన్ ఇన్సెంటివ్సా? భూమి ఫ్రీగా 3 years ప్రొటెక్షన్తో ఇస్తున్నారు. జనాలు ఓనర్స్ అవుతారు. మ్యారిట్స్ వెట్లాండ్స్ గోల్డ్ ఎక్స్ పెడుతుంది. అది నా భూమి, హాఫ్ నాది. ఈ ఫర్టైల్ భూమిని ఇలా వదిలేయలేను. కట్ బ్యాక్ టు లాయిడ్ టయర్డ్గా తల పట్టుకుని. కొన్ని రోజులకు కష్టమైన పని లాయిడ్ని పట్టుకుంది. తలనొప్పి, ఎప్పుడూ లేని బాధ, టెన్షన్ స్టార్టైంది. లాస్ట్ షాట్. లాయిడ్ వరీడ్ ఫేస్తో చాప్టర్ అయిపోతుంది. ఒక రహస్యమైన వ్యాధి. బ్యారన్ ఫ్రాంటీరా ఎస్టేట్లో జనం మీద ఒక వేడెక్కి వ్యాధి పడింది. మేడ్ ఎమిలీకి తలనొప్పి. విలేజ్ ఫార్మర్, తన భార్య, పిల్లలు అందరూ సేమ్. ఆవులు కూడా నీరు తాగట్లేదు. అందరూ అఫెక్టెడ్. లాయిడ్ ఫ్రాంటీరా కోపంగా చూస్తున్నాడు. నాకు తెలుసు, ఈ వ్యాధికి కారణం నీరు అయ్యుంటుంది. లాయిడ్కి డౌట్ వచ్చింది, ఈ వ్యాధికి విస్కౌంట్ లకోనా కనెక్షన్ ఉందని. తన రీసెర్చ్లో తెలిసింది, లకోనా రీజియన్ మెయిన్ ఇన్కమ్ మిస్టీరియస్ డైయింగ్ టెక్నాలజీ నుంచి. అది లెడోనా బెర్రీతో డై చేస్తుంది. విస్కౌంట్ రిప్రజెంటేటివ్ బ్యారన్ ఫ్రాంటెరాతో మాట్లాడుతున్నాడు. రీక్లెయిమ్డ్ మరిట్స్ వెట్లాండ్స్లో సగం మేం తీసుకుంటాం. ఇప్పిస్తే మేము డై వేస్ట్ వాటర్ డంప్ చేయడం ఆపేస్తాం. బ్యారన్ ఫ్రాంటెరా కోపంతో ఊగిపోతాడు. ఇది బ్లాక్మెయిల్. కింగ్ కోర్ట్లో మీ మీద కేసు పెడతా. పెట్టండి, మీకు విన్ అవుద్ది కూడా. కాని వర్డిక్ట్ కోసం 2 సంవత్సరాలు పడుతుంది. లీగల్ ఫీజ్, కొత్త నీరు ఖర్చు, ఇంతకాలం ఆగలేరుగా? బ్యారన్ అండ్ రిప్రజెంటేటివ్ ఆర్గ్యూ చేస్తుంటే లాయిడ్ జంప్ అయ్యి
రిప్రజెంటేటివ్ని పారసైటిక్ నెయిబర్ అని పిలిచి వాళ్ళు రివర్ నీరుతో ట్యాంపర్ చేస్తున్నారు అని చెప్తాడు. ఇది నైట్కి కోపం తెప్పించి లాయిడ్కి డ్యూయల్ ఛాలెంజ్ చేస్తాడు. లాయిడ్ వేరే వరల్డ్ మనిషి, ప్రాపర్ డ్యూయల్ ఫైట్ చెయ్యడు. సింపుల్గా స్టిక్తో నైట్ని ఈల్డ్ చేసే వరకు కొడతాడు. విస్కౌంట్ రిప్రజెంటేటివ్ని తిట్టడం, బట్ ట్రూ ప్లాన్ రివీల్ చేస్తాడు. గుడ్ జాబ్, నువ్వు సూపర్ చేశావు. ఇది రెక్లెస్ అరిస్టోక్రాట్ అసాల్ట్ అని ఫ్రేమ్ చేసి ప్రాసెస్ని 30 లేదా 4 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయొచ్చు. ఈ భూమి కోసం మన క్షమ చుక్కలు కష్టం పెట్టాము. గ్రీడ్ ఈవిల్ నుంచి కాపాడుకుందాం. లాయిడ్ ప్లాన్ ఏంటంటే ఈస్టర్న్ మౌంటైన్స్లో లేక్ కపువా నుంచి పెద్ద వాటర్ సప్లై సిస్టమ్ కట్టి నీరు తీసుకురావడం. కొన్ని మంత్స్ తర్వాత ప్లాన్ సక్సెస్. ఫ్రాంటీరా జనంకి క్లీన్ నీరు దొరికింది. విస్కౌంట్ లకూనా క్యాసిల్లో అతను ఒక అడ్వైజర్తో మాట్లాడుతున్నాడు. బ్యారన్ ఫ్రాంటీరా పెద్ద కుమారుడు ఆడియన్స్ అడుగుతున్నారు. మీ ప్రాబ్లమ్స్కి హెల్ప్ చేస్తాం అంటున్నారు. అయ్యో విస్కౌంట్ సారు, మీ లుక్ చాలా బాగుంది. మీ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వచ్చాం చేసినప్పుడు ఒక పెద్ద ఆక్విడక్ట్ కనిపిస్తుంది. లాయిడ్ వైస్కౌంట్ లకోనాకి డై వర్క్షాప్లో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ల వాటర్ సప్లైలో వేస్ట్ వాటర్ డంప్ చేయటం వల్ల లేక్ కపువా నుంచి రోమన్ స్టైల్ ఆక్విడక్ట్ కట్టి నీరు తీసుకురావాల్సి వచ్చింది. దానికి లైమ్స్టోన్ని బ్లాస్ట్ చేయాలి. కాని కొన్ని లైమ్స్టోన్ పీసెస్ వ్యాలీ కిందకి పడ్డాయి. అక్కడ బెడ్ రాక్ ఎక్స్పోజ్ అయింది. ఆ వ్యాలీ వాటర్ వైస్కౌంట్ వర్క్షాప్కి పోతుంది. వాటర్లో లైమ్ వల్ల వైస్కౌంట్ క్లోత్స్ అన్నీ డబ్బుజబ్బుగా డై అవుతున్నాయి. రాయర్ కోర్ట్లో మీ మీద కేస్ పెడతా అని అన్నాడు వైస్కౌంట్ లకోనా. అందుకు లాయిడ్ నవ్వి మాట్లాడతాడు. పెట్టండి, వర్డిక్ట్ రావడానికి 2 సంవత్సరాలు పడతాది. అప్పటికి మీ గుడ్స్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారు? 1 నెల తరువాత వైస్కౌంట్ లాయిడ్ దగ్గర వచ్చి తప్పు చేశాను అని ఒప్పి డై వర్క్షాప్ని కాపాడాలి అని బెగ్ చేస్తాడు. లాయిడ్ వాటర్ సప్లై కాంట్రాక్ట్ ప్రెజెంట్ చేస్తాడు. ఈ కాంట్రాక్ట్ ప్రకారం ఫ్రంటెరా బరోని 1 వారంలో వర్క్షాప్కి నీరు సప్లై చేస్తుంది. వైస్కౌంట్ కాంట్రాక్ట్ని కోపంగా చూస్తాడు. ఈ ప్రైస్ చాలా ఎక్కువ, నీరుకి ప్రైస్ ఎలా పెడతారు అని అన్నాడు. నీరు ఫ్రీ కాదు అని నాకు నేర్పించింది నువ్వే అని మళ్లీ నవ్వాడు లాయిడ్. ఈ కాంట్రాక్ట్కి ఎండ్ డేట్ లేదు. లాయిడ్ వైస్కౌంట్ బ్లడ్ లైన్ని తరాలు డ్రెయిన్ చేయాలని ప్లాన్ చేస్తాడు. కాంట్రాక్ట్ నుంచి వచ్చే డబ్బుతో బ్యారనీ ఇంట్రెస్ట్ అంతా క్లియర్ చేసి ఇంకా డబ్బు మిగులుతుంది. లాయిడ్ అసోసియేట్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తీస్తాడు. కౌంట్ క్రీమో ఆర్క్ ట్రైబ్ నుంచి లాయిడ్ తీసుకున్న ఓల్డ్ బీటప్ ట్రెజర్ని మంచి ప్రైస్కి కొనాలి అని. కౌంట్ క్రీమో పెద్ద షాట్, కొత్త పీస్ ఈజీగా కొనగలరు. కాని స్టాచ్యూ కట్టానికి ఈ ఓల్డ్ పీసే కావాలి అంటాడు. వీడియో వాటర్లో టెరిఫైయింగ్ మాన్స్టర్ కనిపించటంతో ఎండ్ అవుతుంది.